ప్రస్తుతం మనతో పాటు మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ గారు ఉన్నారు. ప్రభాకర్ గారు, ఈరోజు సీఎం రేవంత్ రెడ్డికి సవాల్ విసరడం, తర్వాత ఆయన షెడ్యూల్ ముందుగానే తెలుసుకొని మీరు ఈ విధంగా సవాల్ విసిరారా? ఇంకోటి, వాళ్ళు అసలు కేసీఆర్ తోటి మాకు సంబంధము, కేటీఆర్ లతోటి, హరీష్ రావులతో మేము మాట్లాడడం, మా రేంజ్ అది కాదని చెప్పేసి పిసిసి అధ్యక్షుడు కావచ్చు వాళ్ళ ఎమ్మెల్సీలు వాళ్ళు చెప్తున్నటువంటి మాట. అంటే రేవంత్ రెడ్డి ఆయన ముందు నుంచి కూడా పలాయనం చిత్తగించేటువంటి అది ఉన్నటువంటి నేచర్ ఉన్నటువంటి మనిషి. విషయాన్ని నేరుగా ఎదుర్కోవడం రాదు. అన్ని కుట్రలతోటే ఆయన గతంలో పిసిసి అధ్యక్షుడు కావచ్చు, ఒక ఎమ్మెల్యేగా ఉన్నటువంటి సందర్భంలో కావచ్చు, ఎప్పుడైనా వంకర బుద్ధి ఉన్నటువంటి రేవంత్ రెడ్డి మొన్న ఆయన విసిరినటువంటి సవాలు కొనసాగింపే ఇవాళ జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమం. ఆయన కేసీఆర్ గారు వచ్చినా కేసీఆర్ గారు వస్తారా అని అన్నప్పుడు వెంటనే మరుసటి రోజే, నిజానికి ఆనాడికి సీఎంది ఢిల్లీ పర్యటనకు సంబంధించినటువంటి స్కెడ్యూల్ ఏం ఖరారు కాలేదు. ఎప్పుడైతే కేటీఆర్ గారు మరి నువ్వు పిలిచినావు, తప్పకుండా మేము వస్తాం, నువ్వు అసెంబ్లీ పెట్టుకున్నప్పుడు పెట్టుకుందు, ఈలోపు మరి సోమాజిగూడ ప్రెస్ క్లబ్, ఎందుకంటే ప్రజాస్వామ్య వేదిక, అనేక మంది మీలాంటి జర్నలిస్టులు ప్రపంచానికి ఎవరు ఎటువైపు నిలబడ్డారు, తెలంగాణ అభివృద్ధి కోసం ఎవరు మాట్లాడుతున్నారు, తెలంగాణకు విఘాతంగా ఎవరు మాట్లాడుతున్నారో చూపించేటువంటి మీడియా మీది. కాబట్టి దాని కేంద్రమైనటువంటి ప్రెస్ క్లబ్ లో కూర్చుందాం, మాట్లాడదామని చెప్పేసి నీ పిలుపు కొనసాగింపుగానే మేము మాట్లాడుతూ ఉన్నాం అని చెప్పేసి కేటీఆర్ గారు అడిగినారు. దానికి నిజానికి రెస్పాండ్ కావాల్సినటువంటి ముఖ్యమంత్రి ఆయన నిజాయితీగానే ఉన్నట్లయితే, తెలంగాణ అభివృద్ధి ఆయన మార్గం అయినట్లయితే, ఆయన ఇచ్చినటువంటి హామీలు నిజంగానే అమలు చేస్తాడనే విశ్వాసం ఆయనకుంటే ఇవాళ రావాల్సినటువంటి అవసరం ఉండే. కానీ కేటీఆర్ గారు చెప్పిన తర్వాత ఆయన 2 రోజుల క్రితం ఆయన స్కెడ్యూల్ మార్చుకొని ఆయన ఢిల్లీకి పారిపోవడం అనేటువంటిదే చాలా స్పష్టంగా అవుపడుతుంది. ఆయన 420 హామీలు నిజంగా కూడా 420 హామీలుగా ఆయన ప్రజల ముందు నిలబడతాడు, ఒక 420గా నిలబడతాడు అనేది స్పష్టంగా అవుపడుతుంది. ఇవాళ ప్రజాస్వామ్య వేదిక అయినటువంటి ప్రెస్ క్లబ్కు రాకపోవడం, ప్రెస్ క్లబ్ అనేది మీరు అసెంబ్లీ పెట్టినాడు, అసెంబ్లీలో మేము తప్పకుండా మాట్లాడతాం, మా శాసనసభ్యులు మాట్లాడతారు అసెంబ్లీలో, అది వేదికగా మేము కూడా భావిస్తా ఉన్నాం. కానీ పెట్టలేదు, నువ్వే ప్రశ్నించినావు కాబట్టి, నువ్వే రమ్మన్నావు కాబట్టి మేము ఇవాళ వచ్చినాం. ఇప్పటికైనా మేము అంటున్నాం, నీకు నిజంగా కూడా నువ్వు బిజీ స్కెడ్యూల్ ఉండి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధికి సంబంధించినటువంటి విషయంలో ఢిల్లీకి ఒకవేళ పోయి ఉంటే ఇప్పటికి మేము అంటా ఉన్నాం, వాళ్ళ ఆ స్థాయిలో ఉన్నటువంటి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఇక్కడ ఉన్నాడు. నిజంగానే వాళ్ళు ఈ సంవత్సరాల కాలంగా ఇచ్చినటువంటి హామీలను నిజంగానే అమలు చేసి ఉంటే, అభివృద్ధి వైపు వాళ్ళ పరిపాలన కొనసాగుతున్నట్లయితే ఆయన డిప్యూటీ చీఫ్ మినిస్టర్ రమ్మనండి. ఇవాళ మా వర్కింగ్ ప్రెసిడెంట్ గారు వచ్చి కూర్చున్నారు, దాదాపు ½ అన్ అవర్ అవుతుంది వచ్చి కూర్చున్నారు, వాళ్ళని రమ్మనండి. కాబట్టి మేము ప్రజల పక్షాన కొట్లాడుతున్నటువంటి వాళ్ళం, ఒక మాట మాట్లాడితే దాని మీద నిలబడి ఉండేటువంటి వాళ్ళం. కాబట్టే కేటీఆర్ గారు ఈ వేదికని ఒక ప్రజాస్వామ్యమైనటువంటి వేదికని ఎన్నుకొని ఇక్కడికి రావడం జరిగింది. సార్, ఇప్పుడు గతంలో కూడా సీఎం అంటే రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షుని హోదాలో కేటీఆర్ గారికి ఎన్నో సవాల్ విసిరడం అనేది జరిగింది. అప్పుడు రాలేకపోయారు కదా సార్, మరి ఇప్పుడు కూడా అదే అనుకోవచ్చు కదా? అక్కడ అంటే హోదా ఏమన్నా ఇక్కడ అంటే హోదాలని కాదు, మేము ఏ సందర్భంగా న్యాయంగా డిమాండ్ ఉంటే, నిజానికి అది ప్రజలకు అనుకూలమైనటువంటి ఒక చర్చనే అయితే తప్పకుండా మేము ముందున్నాం. నిజానికి రేవంత్ రెడ్డి ఎప్పుడు మాట్లాడినా ఒక 9 మాటలు మాట్లాడుతూ, ఆయన పిసిసి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు కావచ్చు, వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఆనాడు ఉన్నటువంటి సందర్భం కావచ్చు, ఎమ్మెల్యేగా ఉన్నట్టు ఎప్పుడు అయినా వంకరతో వాళ్ళని ఎన్నుకున్నటువంటి రేవంత్ రెడ్డి ఆనాడు మాట్లాడినటువంటి మాటలు మనం చూసినాం. అసలు అవసరం లేని అనవసరమైనటువంటి రాద్ధాంతాలు చేసి అమరవీరుల స్థూపం కాడుకొస్తావా, మరొకటి కాడుకొస్తావా అని చెప్పేసి మాట్లాడినటువంటి సందర్భాలు మనం చూసినాం. అది ప్రజలకు ఉపయోగమయ్యేటువంటి విషయంలో తప్పకుండా ఆనాడు ప్రభుత్వంలో ఉన్నాం కాబట్టి మేము ప్రభుత్వ పక్షాన మేము స్పందించడానికి సిద్ధంగా ఉంటుంది. ఇవాళ మేము ప్రతిపక్షంగా ఉండి కూడా మేము ప్రజల పక్షాన మేము అడుగుతున్నది ఏంది, ఇవాళ నువ్వు ఇచ్చినటువంటి హామీలని నెరవేర్చు అని అడుగుతున్నాం. మేము కొత్త చర్చలోకి పోవటం లేదు. నువ్వు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చి నువ్వు ప్రజల ముందు నిలబడు అని అంటే, నువ్వు వస్తావా అని చెప్పేసి నువ్వు సవాల్ విసిరి కేటీఆర్ గారిని, కేసీఆర్ గారిని రెచ్చగొట్టేటువంటి మాటలు, ఒక ముఖ్యమంత్రిగా బాధ్యత కలిగినటువంటి వ్యక్తిగా నువ్వు మాట్లాడుతూ ఇవాళ పలాయనం చిత్తగించి ఢిల్లీలో చేరుకొని, కనీసం మీ అట్లీస్ట్ కేటీఆర్ గారు నేను ఇక్కడికి వస్తున్నాను అన్నటువంటి సందర్భంలో నీ వైపున ఒక సమాధానం చెప్పున్నా బాగుండేది. అట్లా కూడా లేకుండా ఢిల్లీలో కూర్చొని చిల్లర రాజకీయాలు చేయడం అనేటువంటిది, ఢిల్లీలో అభివృద్ధి కోసం పోతే మేము తప్పబట్టట్లేదు, కానీ నీ పక్షాలు ఇంకో పంపాల్సి ఉండే కదా, కనీసం డిప్యూటీ సీఎం నన్నా పంపాల్సి ఉండే. అయితే మా చర్చ అంతా కేసీఆర్ తోటే ఉంటది, కేటీఆర్ హరీష్ రావులతో కాదు అని చెప్పేసి అంటున్నారు. మరి ఎందుకు కేసీఆర్ గారిని అసెంబ్లీలో కావచ్చు, ఇక్కడ కావచ్చు తీసుకురావట్లేదు? అంటే దాంతో అర్థమవుతోంది ఏంటంటే, ఆయన దుందుడుకు మాటలు అనేక సందర్భాలు మాట్లాడి, మొన్న కూడా ఆయన నోటి ద్వారా వచ్చినటువంటి మాటనే కేసీఆర్ గారు వచ్చినా, కేటీఆర్ గారు వచ్చినా నేను సిద్ధము అని మాట్లాడినారు. కాబట్టి కేటీఆర్ గారు వచ్చినారు. కేసీఆర్ గారు నిజానికి మాట్లాడాల్సిన వేదికల మీద తప్పకుండా మాట్లాడతారు. అది అసెంబ్లీ వేదికనా, లేదు ఈయన చేసినటువంటి పనుల మీద ఈ 2-3 రోజుల్లో ఆయన ఏం మాట్లాడాలో మాట్లాడతారు. ఆయన ప్రస్తావించినటువంటి అంశంలో భాగమే కేటీఆర్ గారిని రమ్మనడం, కాబట్టి వారు వచ్చినారు.